హలో ఎవ్రీవన్. గిర్వాన్ బాబుకి మూడో సంవత్సరం కదా, అక్షరాభ్యాసం చేద్దామనేసి అయితే సికింద్రాబాద్ నుంచి బాసరకి ట్రైన్లో అయితే వెళ్తున్నాము. సో ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ప్రిపేర్ చేసుకుని ట్రైన్ అయితే ఎక్కేసాం. మధ్యాహ్నం 2కి ట్రైన్లో ఆల్మోస్ట్ చిన్నపిల్లలు గమనిస్తే అందరూ మూడో సంవత్సరంలోనే ఉన్నారనమాట. అంత అల్లరి భరించలేకో ఏమో 5వ సంవత్సరం వరకు కూడా ఎవరు ఆగలేకున్నారు. అందరూ థర్డ్ ఇయరే పూజ చేపిస్తున్నట్లున్నారు. అండ్ లేహన్ బాబు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు ట్రైన్లో. క్యూట్ మెమరీస్ అయితే భలే ఉన్నాయి. అండ్ ఇంకా ఒకే రోజు అంటే పిల్లలు అలసిపోతారు కదా అనేసి అంత ముందు రోజు అయితే వెళ్తున్నాము. నైట్ అక్కడే ఉంటే మళ్ళీ రోజు పూజ చేయించుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. ఒకే రోజు జర్నీ కష్టం కదా అనేసి ఇంకా వెళ్ళగానే ఈవినింగ్ గోదావరి నది పక్కనే ఉందంటే ఇంకా వెళ్ళి అక్కడైతే స్నానాలు చేసుకొని మంచిగా శివుడు ఉన్నాడు నది ఒడ్డునే, అక్కడ దర్శనం చేసేసుకున్నాము దీపం పెట్టుకొని. సో ఈవినింగ్ 7కి ఇదే పవిత్రమైనటువంటి గోదావరి ఆ ఇసుకను తీసుకువెళ్ళి రోజు కాస్త కొంత వేసి ఆ అమ్మవారిని ఉద్భవించడం చేసినారు. స్వయం వ్యక్తమైనటువంటి అమ్మవారి ఇక్కడ ముగ్గురు అమ్మలు కూడా ఇదే గోదావరి మృతిక మట్టి. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి గోదావరి తీరంలో మనం నిత్య గోదావరి హారతిని మనం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మాధుక అనేటువంటి భిక్షా సాంప్రదాయం కూడా ఉన్నది. గాణగాపురంలో ఎలా అయితే ఉన్నదో ఇక్కడే అలా ఉంది. అంటే దత్తాత్రేయుడు వచ్చి ఇక్కడ భిక్ష చేసుకొని సో పంతులు గారు నది గురించి ఇక్కడ విశిష్టత గురించి చాలా మంచిగా వివరించారు కదా. ఆ పక్కనే ఉన్న గంగా భవాని అమ్మవారికి కూడా దర్శనం చేసుకున్నాము. నాకు ఇక్కడ వచ్చే వరకు కూడా తెలియదు ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు అనేసి, కాళీమాత, లక్ష్మీదేవి అండ్ సరస్వతీదేవి. సో బాసర మెయిన్ టెంపుల్ వచ్చేసి జ్ఞాన సరస్వతీదేవి ఆలయము. ముగ్గురు అమ్మవార్లు ఉంటారంట అందులోనే. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి రెడీ అయ్యాము. లేహన్ బాబు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. గిర్వాన్ పోటీకి వెళ్ళేసి వాడిని ఇంకా ఇంప్రెస్ చేస్తా ఇద్దరు మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశారు. మేము కూడా రెడీ అయిన తర్వాత చిన్న ఫోటోలు అయితే తీసుకున్నాము రూమ్ బయట అమ్మవారు ఉంటే. సో ఇంకా టికెట్స్ విషయానికి వస్తే 100 రూపీస్ అండ్ 1000 రూపీస్ 2 రకాల టికెట్లే ఉంటాయంట. 1000 రూపీస్ అయితే మెయిన్ టెంపుల్లో అమ్మవారికి ఎదురుగా ఉన్న హాల్లో చేపిస్తారు. 100 రూపీస్ అయితే టెంపుల్ బయట ఉన్న చిన్న ఫంక్షన్ హాల్ లాంటివి ఉంటాయి కదా, అందులో చేపిస్తారంట. సో ఇక్కడ మెయిన్ లోపలే చేపించారు. 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. బాబుకి ఇంకా మాకు కలిపి 1000 రూపీస్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా వస్తే పర్ హెడ్ 100 అంట. అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి 1200 మాకి. సో మంచిగా దర్శనం అయితే ముందు తర్వాత 2 సార్లు చేసుకున్నాము. ఇంకా వాళ్ళ డాడీ కూడా మంచిగా పూజ చేయించాడు గిర్వాన్కి. యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా గిర్వాన్ అల్లరి చేస్తూ ఉంటాడు కదా. సో ఎవరి దిష్టి తగిలిందో ఏమో పాపం కింద పడ్డాడు. చాలా పెద్ద దెబ్బ అయితే తగిలింది. బాగా 2 అవర్స్ పైన అయితే ఏడ్చాడు. ఇంకా నెక్స్ట్ రిటర్న్ టికెట్ అయితే చేసుకోలేదు. సో బస్ స్టాండ్కి వెళ్ళేసి అక్కడి నుంచి నిజామాబాద్ వరకు రైల్వే స్టేషన్ వెళ్ళి నిజామాబాద్ టు సికింద్రాబాద్ మళ్ళీ రిటర్న్ అయిపోయాము.